ఇప్పటికి కూడా అలాంటి ఆటంకాలు ఉన్నాయని వాళ్ళు అంటారు. సార్ తరికేనపల్లి భక్తి పార్వశ్యం మీడియాలో వైరల్ మీరు చూస్తుంటారు కదా, ఉందా మన దగ్గర? తనికెళ్ళ భరణి గారు నాకు మంచి మిత్రులు, ఆయన నిన్న ఒక ట్వీట్ పెట్టారు. హైదరాబాద్కు మోదీ వచ్చి వెళ్ళేటప్పుడు ఆయన విమానాశ్రయంలో కలుసుకొని అది కాదే, నేను కృష్ణుని చూడలేదు, రాముడిని చూడలేదు, వివేకానందుని చూడలేదు, ఆదిశంకరుని చూడలేదు అంటే చూడలేము కూడా అంటే కనపడరు కదా, కానీ వీళ్ళందరినీ కూడా మీలో చూశాను, నా జీవితం ధన్యమైందని ఆయన చేయి ముద్దు పెట్టుకున్నారు. అది ఆ ట్వీట్. తనికెళ్ళ భరణి ఆయన నటుడుగా, సీనియర్ నటుడుగా, కామెడీ దగ్గర నుంచి, విలన్ దగ్గర నుంచి, క్యారెక్టర్ స్టార్ అన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి. రెండవది ఆట కథరా శివ, పాట కథ కేశవ. ఆయన పాట చాలా ఫేమస్. ఆట కథరా నీకు ఆదిశంకర బోధ, ఆట కథ అద్వైత సిద్ధాంతము. అయితే అందులో రెండో చరణం ఒకటి ఉంటుంది, ఒక చరణం, రెండోది కాదు, దేనికదే. దీని మీద ఇది వైరల్ అయింది. ఇప్పుడు ఆయనకు దేవుళ్ళ మీద భక్తి, మోదీ మీద కూడా భక్తి ఉండొచ్చు. మోదీ నాకు చాలా ఇష్టం, మోడీలో నేను దేవుడిని చూసుకుంటాను అంటే కూడా వేరే విషయం. కానీ వాళ్ళందరూ ఇక్కడ కనబడ్డారు, నాకు మీ చేయి ముద్దు పెట్టుకొని నేను ధన్యున్నయ్యానని పెట్టేసరికి అనేక మంది దాన్ని జీర్ణం చేసుకోలేక దాని మీద రకరకాల వ్యాఖ్యలు పెడుతున్నారు. భరణి గారు దీంట్లోనే చెప్పాలంటే, రాజకీయాలు అన్నీ ఉంటాయండి. మాయ గదరా శివ, మర్మమేం కేశవ అని అడగాల్సి వస్తుంది. ఎందుకంటే ఏముంటుంది రాజకీయంలో, మాయే కదా. భరణి గారు ఒకటి రాశారు, ఆట గదరా నీకు చతురంగ ఖేళనము. చతురంగ కేళనం, చతురంగమే కదా రాజకీయ క్రీడ. జీవులే పావులై ఆట నీకు, ఆట కదరా శివ, పాట గద కేశవ. కాబట్టి ఇక్కడ రెండు విధాలైన అభ్యంతరాలు వచ్చినాయి చెప్తున్నా. ఒకటి, మోదీ గారి మీద భక్తి మరీ ఎంత ఎక్కువైనా ఆయన తెచ్చి, మీరు కూడా చాలా సీనియర్లు ఇదంతా కదా, ప్రధానమంత్రి చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు మూడోసారి, చాలా మంది ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడు అని నమ్ముతున్నారు, అందులో ఏం సందేహం లేదు, మీరు కూడా అలా భావించవచ్చు. కానీ అన్నీ మీరే అనేసరికి, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నీలోన గల శివుడు నాలోన గల శివుడు లోకాలు ఏలగలడు, ఆట కదరా శివ, పాట కథ కేశవ. ఇది ఫిలాసఫీ. నీలోన శివుడు ఉన్నాడు, నాలోన శివుడు ఉన్నాడు అని చెప్పిన వాళ్ళు హఠాత్తుగా ఒక ఆయన దగ్గర శివుడు ఉన్నాడని, మీరు కూడా శివుడే అంటే మీ విద్వత్తు, మీ మీద జనానికి ఉన్న గౌరవం ఏం తక్కువ కాదు. కాబట్టి రాజకీయ క్రీడలు అన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఈ సమయంలో అంటే ఒక లక్షణం ఉంది, ఎవరిని పొగిడినా భరణి గారు కొంచెం పరవశంతోనే పొగుడతారు. భక్తి పరవశంతో పాటు ఆయనకు స్నేహ పరవశం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. చాలా సభల్లో పాల్గొని కేసీఆర్ మాట్లాడినప్పుడు, రేవంత్ రెడ్డిని మాట్లాడినప్పుడు, లేకపోతే వరప్రసాద్ రెడ్డి గారు లాంటి కూడా, ఇంకా అన్ని పేర్లు నేను ఇప్పుడు చెప్పట్లేదు కానీ రాజమౌళి అన్నిట్లో కూడా. రాజమౌళికి అయితే ఎంత భక్తి అంటే కేవలం ఈయన కోసమే ఆ పాత్ర సృష్టించారు. శివయ్య మాత్రమే అని చెప్తాడు, శివయ్య ఏమనుకుంటే జరుగుతుందని చెప్తుంటాడు అందులో, అంతే కదా. ఆయన చెప్పేది ఏంటంటే, ఇంతకు మా అబ్బాయి ఏమవుతాడని అడుగుతుంది బాహుబలి తల్లి. శివయ్య ఏమనుకుంటే జరుగుతుందంటే, ఈయన ఇంతకు నాకు అనుకూలంగా చెప్పాడా నీకు అనుకూలంగా నన్ను అడుగుతుంది ఆ భార్య, బాహుబలిని పెంచిన తల్లి. సో ఇప్పుడు కూడా అంతే, శివయ్య ఏమనుకుంటే అన్నట్టుగా శివయ్య ఏమనుకున్నాడో, శివయ్య పాటలు అందరికి అందించిన భరణి గారు ఏమనుకున్నారో తెలియదు, కానీ జనం మటుకు రెండు రకాలుగా అనుకునే ఒక అవకాశం ఏర్పడింది. బహుశా దీని మీద ఆయనే మళ్ళీ ఏమైనా చెప్తారేమో తెలియదు. కొంతమంది మరీ తక్కువగా ఏదో దీనికోసం చేశారు, దానికోసం చేశారు అని అంటున్నారు. అది నేను చెప్పలేను, కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సంయమనం అయితే ఒకటి, సంకేతాలు ఏమి వెళ్తాయి అన్నదైతే ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం మటుకు ఒకటి ఉంటుంది. మూడో, దేవుళ్ళను అందరిలో దేవుళ్ళు ఉన్నారని చెప్పడం వేరు. దేవుళ్ళందరూ ఒకరిలోనే ఉన్నారు కాబట్టి ఆయనతో నేను పరవశించానని చెప్తే ఆ దేవుణ్ణి పూజించే భక్తులందరూ భావిస్తారా లేదా ఈ ప్రశ్న. కాబట్టి ఇవన్నీ అవసరమా? ఆయనతో ట్వీట్ పెట్టుకుంటే మీకెందుకు అంటే,
పెట్టింది సోషల్ మీడియాలో కదా. సోషల్ మీడియాలో పెట్టడం అంటే సోషల్ కన్జంప్షన్ కోసమే. పర్సనల్ గా ఆయన డైరీలో రాసుకున్నారు అనుకోండి, అప్పుడు ఎవరు దాని ఏమి తప్పట్రు. ఆత్మకథలో రాసుకున్నారంటే ఎవరేమీ చెయ్యరు. కాబట్టి తప్పనిసరిగా ఇటీవల కాలంలో ఎవరి విషయంలో ఎరగని జరగని ఒక రకమైన చర్చకి, ఎందుకంటే మోడీ భక్తులు కానీ, మోడీ శిష్యులు కానీ, మోడీ మిత్రులు కానీ, మోదీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు పెద్ద సైన్యమే ఉంది మోదీకి. సినిమా రంగంలో కూడా మీకు నేను చాలాసార్లు చెప్పాను. విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ సభ్యుడు అయ్యాడు కదా. రాజమౌళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమిత్ షా, స్వయంగా అమిత్ షా, నడ్డా వీళ్ళందరూ వెళ్ళారు కదా. ఎన్టీఆర్ని అమిత్ షా వచ్చి కలుసుకున్నారు కదా. సో సినిమా పరిశ్రమను దగ్గర చేసుకోవడానికి అమిత్ షాకి చాలా ఇష్టం అంట వ్యక్తిగతంగా, నాకు తెలిసిన ప్రకారం. సినిమాలు అంటే ప్రత్యేకమైన ఆసక్తి కూడా ఉంటుందట ఆయనకు. సో దక్షిణాది సినిమా పరిశ్రమ మీద ఇంత ప్రయత్నము, ఇంతమందితో సాన్నిధ్యం వాళ్ళకుండా. మొన్న కదా వెంకటేష్ నివాసంలో పరిశ్రమ పెద్దలతో ఆయన ఎవరు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ వచ్చినప్పుడు అసలు చర్చ చేసి సినిమా రంగంలో ఈ ప్రభావాన్ని ఎలా పెంచాలని. మరి భరణి గారి కూడా ఇవన్నీ తెలిసే ఉండుంటాయి. బహుశా దానికి ఇది ఒక సంకేతమా, భక్తి సంకేతమా, ఇంకొకటి కూడా ఉంది తప్పకుండా. ఏందన్నా ఇట్లా డిసైడ్ చేస్తే అని తెలంగాణ భాషను ఆయన పుట్టిన చోట ఏదైనా కానీ తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి అనే వాటిని చెప్తాడని ఆయన దాదాపు అలాగే భావిస్తారు ఎవరిని, భరణిని. కాబట్టి మోదీ తెలంగాణకు వచ్చి తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ మా నెక్స్ట్ టార్గెట్ ఇవన్నీ చెప్తున్న సమయంలో ఖచ్చితంగా ఈ తెలంగాణ టచ్, సినిమా టచ్, శివుడి టచ్, ఈ మూడు కూడా తప్పకుండా గుర్తుకొస్తాయి. ఇంకా మిగిలింది ఏముందో శివుడన్నా చెప్పాలి, భరణి అన్నా చెప్పాలి. నాకైతే నా పుస్తక ఆవిష్కరణ మన సినిమాలు, దాని ఆవిష్కరణ పవన్ కళ్యాణ్ చేసినప్పుడు ఆ సభకు భరణి అధ్యక్షత వహించారు. నేను అప్పుడు భరణిని కూడా ఇలాంటి పాటతోనే పిలిచే వాస్తవానికి వేదిక మీదకి. చూడాలి మరి ఇంకా. కానీ ఒకటైతే నిజం, శృతి మించిన ఏది శృతి మించినా కానీ దాని మీద స్పందన కూడా అతిగానే ఉంటుంది. సరే, ఇరాన్ యుద్ధం మొదటికి చైనాకి ట్రంప్, మోదీతోరు బ్రిక్స్ మీట్. చైనాకి రేపు బుధవారం ట్రంప్ వెళ్తున్నారు. 10 ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు చైనాకు వెళ్తున్నారు.